శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, లస్కర్ బోనాల ప్రత్యేకత ఏంటి? అసలు అమ్మవారికి ఎందుకు అంత స్పెషాలిటీ? తెలంగాణలో బోనాలు వచ్చినాయంటే ఈ అమ్మవారి పేరే మనకి వినిపిస్తుంది. లష్కర్ ఉజ్జయిని మహాకాళి బేసిక్గా. లష్కర్ అంటే హైదరాబాద్ని లష్కర్ అనేవాళ్ళు ఇంతకు ముందు. ఓకే, లష్కర్ బోనాలు అంటే హైదరాబాద్లో ఈ బోనాలు. ఓకే, అలా బోనాలు అని వచ్చింది. అయితే నాకు చాలా స్టోరీస్ ఉన్నాయి. ఓకే, నాకు తెలిసిన ఒకటేంటంటే మనం ఏదైనా ఒక పురాణం గురించి కానీ ఏదైనా ఒక స్థల పురాణం తెలుసుకోవాలన్నా ఏదైనా ఒక మనం ఇంట్లో ఒక పద్ధతులు ఫాలో అవుతారు. ఎందుకు ఫాలో అవుతున్నారు అన్న దానికి మనం చాలామంది గూగుల్ చేస్తారు, ఎక్కడెక్కడో చేసేస్తూ ఉంటారు. ఇది కాకుండా లోకల్గా ఉండే వాళ్ళని పాత వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది 100% కరెక్ట్ ఉంటుంది. కాబట్టి అట్లా తెలుసుకున్నా నేను. మా అత్తగారు వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ కథలు ఉంటాయి అన్నమాట ఈ బోనాలు వెనకాల. ఒకటి, బోనాలు ఎందుకు చేస్తాము అంటే ఇక్కడ ఆర్మీ వాళ్ళందరూ ఏంటంటే, ఇది హైదరాబాద్ అంతా లాట్ ఆఫ్ కంటోన్మెంట్ ఉంటుంది కదా, ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉజ్జయిని అంటే మహాకాళి మధ్యప్రదేశ్ అక్కడికి పోస్టింగ్ వెళ్ళారు వాళ్ళంతా. ఎప్పుడు ఇది 1900 ఆ టైంలో. ఓకే, 1903 ఆ టైంలో, ఇంకా అంతకంటే ముందు. ఓకే, నాకు డేట్స్ సరిగా గుర్తులేవు. బట్ ఆ టైంలో వెళ్తే అక్కడ ఆ సోల్జర్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, ఆర్మీ మొత్తము. వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం ఇక్కడే ఉన్నాయి, లష్కర్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ సిపాయిలు అందరూ అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే విపరీతంగా ప్లేగ్ అండ్ కలరా, ఈ రెండు వ్యాధులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సిటీలో. పాపం వాళ్ళు అక్కడి నుంచి రాలేని పరిస్థితి. అక్కడ వాళ్ళకున్న యాక్సెస్ ఉజ్జయిని అమ్మవారు, మహాకాళి అమ్మవారిని. అక్కడ ఆ సోల్జర్స్ అందరు అక్కడ వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకున్నారు, మొక్కుకున్నారు. మేము ఇక్కడ ఉన్నాము, ఓకే, మా ఫ్యామిలీస్కి మేము అందుబాటులో లేమమ్మా, వాళ్ళందరినీ నువ్వే కాపాడాలి. నువ్వు కనుక వాళ్ళందరినీ ఈ ప్రాబ్లం నుంచి కాపాడితే, ఈ పరిస్థితి ఏదైతే ఉందో, కలరా ఉంది, ప్లేగ్ ఉంది, ఇన్ని అంటువ్యాధులు ఉన్నాయి, ఇవన్నిటి నుంచి కాపాడితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ బోనాలు జరిపిస్తామని వాళ్ళందరూ అక్కడ మొక్కుకున్న కొన్ని రోజుల్లోనే ప్లేగ్ లేదు, కలరా లేదు, అన్నీ తగ్గిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీస్ అందరు చాలా చాలా సేఫ్గా ఉన్నారు. సో ఆ కమిట్మెంట్ ప్రకారం అక్కడ ఏం చేశారంటే, అక్కడి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి మహాకాల్ నుంచి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు అమ్మవారికి బోనం చేయడము, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఉత్సవాలు చేయడం అవి చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. నిజాం, కులీ కుతుబ్ షా నిజాం, ఆయన పరిపాలించేటప్పుడు ఆ టైంలో ఏమైందంటే చాలా వరదలు వచ్చేసినాయి అనమాట. మన మూసీ రివర్ ఉంటుంది కదా, విపరీతంగా పొంగిపోయేసి ఈ టైంలో మొత్తం సిటీని అంతా ముంచేసింది కంప్లీట్గా అనమాట. ఎక్కడ ఇల్లు దగ్గర నుంచి అన్నీ మునిగిపోవడం ఒకటి, దానికి తోడు రోగాలు ఎక్కువైపోవడము, ఇంత మాత్రం ఖాళీ లేకుండా మొత్తం ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చేసి మునిగిపోతూ ఉంటే ఆ రాజు కదా, మరి ఆయన నిజాం కదా, చూసుకోవాలి, అందరు బాగోగులు చూసుకోవాలి, ఏం చేయాలి అని వాళ్ళ అంటే వాళ్ళ ఆస్థానంలో ఉన్న ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో ఆయన ముస్లిమే. ఆయన ఏం చేస్తారంటే, ఆయన వెళ్ళి మన హిందూ ఒక జ్యోతిష్య పండితుడిని కలిస్తే ఆయన చెప్తారు ఏమనంటే, మీరు అమ్మవారికి బోనం సమర్పించుకోండి, అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించండి, అప్పుడు దాని తర్వాత అమ్మ సంతృప్తి చెందుతుంది, ఈ ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్తే, ఆ నవాబ్ ఏం చేస్తారంటే ఇలా ఈ ఆషాఢ మాసంలో మొక్కుకొని అమ్మవారికి ఆ నదిలోనే ఎప్పుడైతే మూసి పొంగి పొరలిపోతూ ఉంటుంటే అక్కడే అమ్మవారికి బోనము, పసుపు, కుంకుమ, చీర అవి ఆ వాటర్లో వేసిస్తారు ఆయన. అవి వేసేయడం ఎలా అయితే వేసారో ఆ రోజు నుంచి నీరు చక్కగా తగ్గిపోయి మొత్తం డ్రై అయిపోయింది అనమాట. సో అది చాలా చాలా పవర్ఫుల్ స్టోరీ. మనము లోకల్ చార్మినార్ అటువైపు వెళ్తే, అందుకే మైసమ్మ, ఓకే, గండి మైసమ్మ, అక్కడ అమ్మవారికి అట్లా పూజ చేస్తూ ఉంటారు, మైసమ్మ పూజ. ఇది అప్పటి నుంచి మొదలైనప్పటి నుంచి ఆయన కూడా ఇంకా రెగ్యులర్గా నవాబ్స్ కానీ ఇప్పుడు ఎవరైనా చూసి చాలామంది ముస్లిమ్స్ కూడా అమ్మవారికి బోనం అది సమర్పించుకుంటూ ఉంటారనమాట. ఇది అక్కడ చార్మినార్లో చేసే బోనాలకి ప్రత్యేకత ఈ స్టోరీ. మామూలుగా ఇక్కడ రెగ్యులర్గా చేసే బోనాల స్టోరీ అక్కడి నుంచి
నేను ఏవో సిపాయిలు చెప్పాను అక్కడ వాళ్ళు అంటే అమ్మ మహిమ డైరెక్ట్గా చూశారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఈ బోనాలు అట్లా అట్లా కంటిన్యూ అయిపోయింది అనమాట. సో మనం కూడా చేసేటప్పుడు అంత పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి వేరే వేరే ఇప్పుడు ఏంటంటే బోనాలు అనగానే పిచ్చి పిచ్చిగా తాగేసి చాలా అల్లరి అల్లరి చేసేస్తూ ఉంటారు. బోనాలు అంటే తాగడము, అమ్మవారికి ఏదో మందు బాటిల్స్ అక్కడ పెట్టడము ఇట్లాంటివి కాదు. అమ్మని అమ్మలాగే చూడండి. ఓకే, ఎంత పవిత్రంగా పూజ చేయాలో అంతే పవిత్రంగా మనం పూజలు చేయాలి తప్పిస్తే అమ్మవారి దగ్గర మందు తాగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి బోనాల టైంలోనే ఎక్కువగా ఈ దెబ్బలాటలు ఇవన్నీ అప్పుడే కదా ఎక్కువ అవుతాయి కదా. అమ్మ శాంతి కోరుతూ ఉంటుంది కాబట్టి మనల్ని మనం బిహేవ్ చేసుకుంటూ అమ్మ పూజలు మాత్రమే చేయాలి. కానీ బోనాలు అంటే ఏదో ఒక ఈవెంట్ లాగా లేకపోతే అందరు కలిసి మందు తాగడానికో ప్యాక్ ఆడడానికో అట్లా అయిపోతుంది రాను రాను చూస్తూ ఉంటే. ఇప్పుడు బోనాల టైంలో నిజంగానే ఆ టైంలో బయటికి వెళ్ళాలి అంటే ఎక్కడ చూసినా ఎవరు పడితే వాళ్ళు తాగేసి అట్లా పడిపోతూ ఉంటారు. కాబట్టి అవి కొంచెం అవాయిడ్ చేయాలి. అమ్మ మనని రక్షించడానికి, మన ఇంటిల్లిపాదిని ప్రొటెక్ట్ చేయడానికి మనం చేసుకునే చక్కటి పండగ కాబట్టి ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ చేసుకుంటే చక్కగా ఉంటుంది.